అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. కానీ ఈ కథలో చాలా లోతైన విషయం దాగుందన్నమాట. అదేంటంటే ఎంపిక మరియు మనస్తత్వం. ఎలుక యొక్క ఎంపిక. అంటే మన మైండ్ సెట్, మన ఆలోచించే విధానం, మన డిసిజన్స్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఈ కథ చాలా సింపుల్గా కానీ పవర్ఫుల్గా చెప్తుంది. అయితే ఈ కథ ఎక్కడ్నుంచి వచ్చిందంటే చాలా ఫేమస్ అయిన సచిత్ర బాలకథలు పుస్తకం నుంచి తీసుకున్నది. ఇది తరతరాలుగా పిల్లలకే కాదు, పెద్దలకు కూడా లైఫ్ లెసన్స్ నేర్పిస్తున్న ఒక మంచి జానపద కథ. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. గొప్పతనం అంటే గ్రేట్నెస్, దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? పవర్తోనా, సైజ్తోనా, లేక మన ఆలోచన విధానంతోనా? ఈ క్వశ్చన్ని మైండ్లో పెట్టుకుని కథ వినండి. అప్పుడు అసలు మ్యాటర్ ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక కథలోకి వస్తే, ఒకానొకప్పుడు ఒక ఋషి ఉన్నారట. ఆయన నదిలో స్నానం చేస్తుంటే ఒక చిన్న ఎలుక పిల్ల నీళ్లల్లో కొట్టుకుపోవటం చూశారు. పాపం అనిపించి దాన్ని వెంటనే బయటకు తీసి తన ఆశ్రమానికి తీసుకెళ్లి చాలా ప్రేమగా పెంచటం మొదలుపెట్టారు. సరే, ఆ ఋషి దగ్గర ఆ ఎలుక పెరిగి పెద్దయ్యింది. ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి, స్వామీ, నాకు పెళ్లి చెయ్యండి, కాని ఒక్క కండిషన్, నాకు కాబోయేవాడు ఈ ప్రపంచంలోనే అందరికన్నా గొప్పవాడయుండాలి అని అడిగింది. ఆ ఎలుక కోరిక కాదనలేక సరేనని ఆ ఋషి ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లుంటాయి. అయితే ఆ ఋషి ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? ఆయన లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు, తర్వాత సూర్యుడికన్నా పవర్ఫుల్ అయిన మేఘాలు, వాటిని కూడా చెదరగొట్టే గాలి, ఆ గాలిని కూడా ఆపగలిగే పర్వతం. చూశారా స్టెప్ బై స్టెప్ పవర్ ఎలా మారుతూ వస్తుందో? మొట్టమొదట ఆ ఋషి ఆకాశంలో మెరిసిపోతున్న సూర్యుణ్ణి చూపించి అడిగారు, చూడూ, ఈ ప్రపంచానికి ప్రాణం పోసేదే ఈ సూర్యుడు. ఇతనికన్నా గొప్పవాడు ఇంకెవరుంటారు? ఇతన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. కాని ఆ ఎలుక వెంటనే, అమ్మో, ఒద్దు ఒద్దు, అతను మండిపోయే అగ్నిగోళంలాంటివాడు. ఆ వేడి నేను తట్టుకోలేను. నాకు ప్రశాంతంగా చల్లగా ఉండేవాళ్లు కావాలి అని చెప్పేసింది. చూడండి, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అది పవర్ని కాదు, తనకు సూటయ్యే నేచర్ని కోరుకుంది. ఓకే, అప్పుడు ఋషి అన్నారు, అలాగా, సరే, మరి మేఘాల సంగతేంటి? అవి సూర్యుడికన్నా గొప్పవే కదా, ఎందుకంటే అవి తలుచుకుంటే ఆ సూర్యుణ్ణే కనబడకుండా కప్పేయగలవు అని నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చారు. కాని ఎలుక దాన్ని కూడా రిజెక్ట్ చేసింది. దాంతో ఋషి గాలిని చూపించి, సరే, ఇది చూడు, ఈ గాలి మేఘాలకన్నా పవర్ఫుల్. ఎంత పెద్ద మేఘాలనైనా ఒక్క క్షణంలో చెదరగొట్టేస్తుంది. దీని పవర్ చాలా ఎక్కువ. మరి ఇతన్ని చేసుకుంటావా అని అడిగారు. అయినా సరే, ఆ ఎలుకకు మేఘాలు నచ్చలేదు, గాలి కూడా నచ్చలేదు. దాని దృష్టిలో గొప్పతనమంటే ఏదో వేరే ఉంది. ఇంకా ఇంకా బెటర్గా తనకు కరెక్ట్గా సూట్ అయ్యేవాళ్లకోసం వెతుకుతూనే ఉంది. ఫైనల్గా ఋషి ఒక పెద్ద పర్వతాన్ని చూపించి అన్నారు, ఇదిగో, ఇదే పర్వతం. ఎంత పెద్ద గాలినైనా ఇది అడ్డుకుని ఆపగలదు. దీనికన్నా స్ట్రాంగ్, స్టేబుల్ పవర్ ఇంకొకటి లేదు. ఇతను నీకు పక్కా నచ్చుతాడు చూడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏమంటారు? కథ ఇక్కడితో అయిపోయిందా? ఆ ఎలుక పర్వతాన్ని ఓకే చేసుంటుందా? ఒకవేళ వద్దు అంటే? అసలు పర్వతం కన్నా బలమైనది ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే అసలు ట్విస్ట్. కథ మనం ఊహించని మలుపు తీసుకుంటోంది. ఆ ఎలుక పర్వతాన్ని కూడా రిజెక్ట్ చేసింది. కాని ఈసారి జస్ట్ రిజెక్ట్ చేయడమే కాదు, తన దృష్టిలో పర్వతం కన్నా ఎవరు గొప్పో చెప్పి ఆ ఋషినే షాక్ అయ్యేలా చేసింది. ఇక్కడే ఉంది అసల్ మ్యాజిక్. ఒకవైపు చూస్తే పర్వతం కదలకుండా ఉండే గాలినాపేస్తుంది. మరోవైపు ఒక చిన్న ఎలుక తన పని తాను చేసుకుంటూ ఆ పర్వతాన్నే లోపల్నుంచి తొల్చేయగలదు. ఒకటి స్టాటిక్ పవర్, ఇంకొకటి యాక్టివ్ పవర్. ఒకటి కనిపించే బలం, ఇంకొకటి కనిపించని పట్టుదల. అప్పుడు ఆ ఎలుక ఋషితో అంది, స్వామీ, ఆ పర్వతం గ్రేటేమోగాని దానికంటే ఈ ఎలుకే గ్రేట్. ఎందుకంటే అది ఆ పర్వతాన్నే తొలిచి దాని పునాదుల్ని డొల్లగా మార్చేస్తుంది. నాకు ఇతనే కావాలి. చూసారా, చివలికి ఆ ఎలుక తనలాంటి మరో ఎలుకనే సెలెక్ట్ చేసుకుంది.
ఆ మాట విని ఋషి నవ్వి ఒక మంచి ఎలుకను చూసి ఆ రెండింటికి పెళ్లి చేశారు. కథ అయితే హ్యాపీ ఎండింగ్. కానీ ఈ సింపుల్ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు లెసన్ ఏంటి? అదే మన చాయిసెస్కి, మన మైండ్ సెట్కి మధ్య ఉన్న లింక్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పదం మనస్థితి. సింపుల్గా చెప్పాలంటే మన మైండ్ సెట్ అంటే మన నేచర్, మనం ప్రపంచాన్ని చూసే విధానం. మనం బయట తీసుకునే ప్రతి డెసిషన్ మన లోపల ఉన్న ఆలోచనలకు ఒక అద్దం లాంటిదన్నమాట. అంటే అసలు పాయింట్ ఏంటంటే ఆ ఎలుక ముందు సూర్యుడు, పర్వతం లాంటి పెద్ద పెద్ద ఆప్షన్స్ ఉన్నా అది తన నేచర్కి, తన స్వభావానికి మ్యాచ్ అయ్యే ఎలుకనే ఎంచుకుంది. ఇది మన లైఫ్లో కూడా జరుగుతోంది. ఒకరికి లక్షల జీతమొచ్చే కార్పొరేట్ జాబ్ గ్రేట్గా అనిపించొచ్చు, కానీ ఇంకొకరికి జీతం తక్కువైనా క్రియేటివ్గా ఉండే పనే గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ల మనస్థితి, వాళ్ల మైండ్ సెట్ వేరు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే గొప్పతనం సైజ్లోనో పవర్లోనో ఉండదు. అది మన పర్స్పెక్టివ్లో, అంటే మనం చూసే దృష్టిలో ఉంటుంది. ఒక కంపెనీ సీఈఓ పర్వతంలాగా పెద్దగా, పవర్ఫుల్గా కనిపించొచ్చు. కాని కొన్నిసార్లు సైలెంట్గా ఒక పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసే ఒక ఎంప్లాయీ ఉంటాడు చూడండి, అతనే ఆ ఎలుకలాంటివాడు. అతని వర్కే ఆ కంపెనీ పునాదుల్ని కాపాడుతుంది. ఆ ఎలుకకు పర్వతాన్ని తొలిచేయడమే గొప్పతనం. మరి మనకు, మన దృష్టిలో ఏది గొప్పతనం? సో ముగించే ముందు ఒక ప్రశ్న. మన లైఫ్లో మన ముందున్న పెద్ద పెద్ద ఛాలెంజెస్ని ఒక పర్వతంలా అనుకుంటే వాటిని వేరే యాంగిల్లో ఎలా చూడొచ్చు? ఆ పర్వతాన్ని కూడా తొలిచేయగల ఆ ఎలుక లాంటి చిన్న కాని కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఏమై ఉంటుంది? ఆలోచించండి.